హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 26 ఫీట్ల 6 ఇంచుల వెడల్పు 31 ఫీట్ 6 ఇంచుల పొడుగు ఇలాంటి డైమెన్షన్ కనుక మనం డబుల్ బెడ్రూమ్ కట్టుకోవాలంటే ఉన్న రేట్ల ప్రకారం మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది, లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం. ఒకసారి హౌస్ ప్లాన్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనం ఇంకా లేట్ చేయకుండా మనకి మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది, లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి 26 ఫీట్ల 6 ఇంచులు 31 ఫీట్ 6 ఇంచులు 840 ఎస్ఎఫ్టీ వస్తుంది. మన సెట్ బ్యాక్ అక్కడ వదలలేదు. ఈ 840 స్క్వేర్ ఫీట్ లోనే హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ 840 ఎస్ఎఫ్టీకే కాస్ట్ ఎస్టిమేట్ జరిగింది. ఇందులో వచ్చేసి మనకి బోర్వెల్ పర్మిషన్ యాడ్ చేయలేదు, గమనించుకోవాలి. సిమెంట్ వచ్చేసి మనకి 91,000 రూపాయల వరకు సిమెంట్కి అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా స్టీల్ వచ్చేసి 1,95,000 రూపాయల వరకు స్టీల్కి అయ్యే అవకాశం ఉంది. మనకి ఇసుక వచ్చేసి 1,26,000 రూపాయల వరకు ఇసుక అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా రోబో శాండ్ వచ్చేసి 15,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి కంకర వచ్చేసి 32,500 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా బేస్మెంట్ రాయి వచ్చేసి 20,800 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఇటుకలు వచ్చేసి 1,00,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి డోర్స్ అదేవిధంగా విండోస్ చూసుకుంటే కనుక 1,05,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ టైల్స్ అయినా మార్బుల్స్ అయినా కానీ 63,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లంబింగ్ ఎలక్ట్రికల్ వచ్చేసి 1,09,200 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ కానీ మెటీరియల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అనేది 37,800 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఐరన్ గేట్ కి సేఫ్టీ గిర్లిక్ అనేది 29,500 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఎస్ఎస్ రైలింగ్ అనేది మొత్తం మెటీరియల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అనేది 20,500 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మన పెయింటింగ్ అని చూసుకునే మెటీరియల్ కాస్ట్ లేబర్ కాస్ట్ అనేది 90,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్ గా మెటీరియల్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక 10,35,300 రూపాయల వరకు అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి తాపీ మేస్త్రి వర్క్ అదేవిధంగా సెంటరింగ్ వర్క్ అనేది ఒక స్క్వేర్ ఫీట్ అనేది 300 నుంచి 350 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మన గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ఏరియా చిన్నగా ఉంది కాబట్టి 350 రూపాయలు అయితే మనం యాడ్ చేయడం జరిగింది. ఈ మొత్తం వచ్చేసి మనకి 2,94,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మన గొంతలు తీయడానికి మట్టి లెవెలింగ్ అనేది 29,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మన కాంక్రీట్ మిల్లర్ కాస్ట్ అనేది 35,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మన కార్పెంటర్ వర్క్ వచ్చేసి 25,200 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ వర్క్ అదేవిధంగా ప్లంబింగ్ వర్క్ అనేది 38,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ కి అదేవిధంగా బాత్రూమ్ టైల్స్ వేయడానికి మొత్తం 35,000 రూపాయల వరకు అయ్యే అవకాశం అనమాట. ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్ గా లేబర్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక 4,56,200 రూపాయల వరకు అవుతుంది. అదేవిధంగా మనం ఇందా చెప్పిన మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 10,35,300. మొత్తం టోటల్ చూసుకుంటే కనుక 14,91,500 రూపాయల వరకు అవుతుంది. అదేవిధంగా ఈ అమౌంట్ కి మనం 10% ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది. ఏదైనా మిస్సింగ్ ఐటమ్స్ కానీ లేదా లేబర్ ఎక్స్పైర్ అయినా కానీ 1,49,150 రూపాయలు మనం యాడ్ చేయడం జరిగింది. మొత్తం బిల్డింగ్ కాస్ట్ చూసుకుంటే కనుక 16,40,650 రూపాయల వరకు అవుతుందన్నమాట. ఇది మీరు దగ్గర నుండి చేయించుకుంటే కనుక ఖర్చు అయ్యే అవకాశం ఉంది. లేదు మీరు G+1 కన్స్ట్రక్షన్ చేసుకున్నా లేదా గ్రౌండ్ ఫ్లోర్ పైన కన్స్ట్రక్షన్ చేసుకున్నా కానీ మీకు దీనికన్నా అమౌంట్ కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్ మనకి ఇవాళ వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.